స్వామికి భక్తులు తలనీలాలు సమర్పించి కొత్త రికార్డు నెలకొల్పారు. మే నెలలోనే 12 లక్షల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. తలనీలాలను సమర్పించే వారి సంఖ్య పెరగడంతో తిరుమలలో తలనీలాల నిల్వలు భారీగా పెరిగిపోయాయి. ఇక అలాగే రాత్రింబవళ్లు నిరంతరాయంగా తలనీలాల సేవలను అందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి సెలవులు వారాంతాల్లో ఉండే రద్దీ వల్ల తిరుమలకు భక్తులకు తాకిడి భారీగా పెరిగింది. మే 18 నుంచి 23 వరకు వరుసగా రోజుకు 50,000 మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక భక్తులు సమర్పించిన తలనీలాలను నిరంతరం సేకరించి అటు టీటీడీ భద్రపరుస్తుంది. ప్రతి కళ్యాణ కట్టులో భక్తుల కోసం స్నాన సౌకర్యాలు, వేడి నీటి సదుపాయం కూడా కల్పిస్తుంది. ఇక తలనీలాల కార్యక్రమం తర్వాత టీటీడీ భక్తులకు చందనం బిళ్లలను కూడా పంపిణీ చేస్తుంది. భారీ సంఖ్యలో భక్తులు తరలిస్తున్న నేపథ్యంలో వారికి సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చే అనుభూతిని అందించేందుకు టీటీడీ అన్ని తలనీలాల కేంద్రాలతో పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి సౌకర్యాలు, కూర్చునే ఏర్పాట్లు, టోకెన్ వ్యవస్థలను మరింత పటిష్టం చేసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ రత్న. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అయితే భక్తులు తలనీలాలు సమర్పించడంలో కొత్త రికార్డు అయితే నెలకొంది. ఇక తాజాగా చూసుకుంటే ఈ నెల అంటే మే నెలలోనే 12 లక్షల మందికి పైగా అయితే తలనీలాలు అయితే సమర్పించారు. ఈ తలనీలాలు సమర్పించే వారి సంఖ్య కూడా గణనీయంగా కూడా పెరుగుతూ రావడంతో టీటీడీ వారికి అనేక ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరుగుతా ఉంది. ఇక వారి సంఖ్య కూడా అంటే మామూలుగా సాధారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు సగానికి పైగా అయితే తలనీలాలు సమర్పించి తన మొక్కులు కూడా తీర్చుకుంటా ఉంటారు. అలాగే తిరుమలకు వచ్చేటువంటి భక్తులు శ్రీవారిని దర్శించుకోకపోయినా కూడా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, మొక్కులు తీర్చుకోవడానికి అయితే మాత్రం తలనీలాలు సమర్పించడం అయితే జరుగుతున్నటువంటి అంటే నిరంతరంగా జరిగేటువంటి సేవగా కూడా గుర్తించారు. ఇక భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా టీటీడీ ఇప్పటికే అనేక ఏర్పాట్లు కూడా చేసింది. ఇక ఈ వేసవి సెలవులు, ఒక వారాంతరపు సెలవులు నేపథ్యంలో కూడా తిరుమలకి భక్తుల రద్దీ కూడా పెరిగింది. ఆ ఒక భక్తుల తాకిడితో శ్రీవారి దర్శనానికే కాకుండా ఒక కళ్యాణ కట్టుకి కూడా అంటే తలనీలాలు సమర్పించే దాన్ని కళ్యాణ కట్టుగా పిలుస్తారు. ఒక కళ్యాణ కట్టులో కూడా ఎక్కువగా కూడా భక్తులు ఉండడం, భారీగా కూడా పెరగడంతో ఈ యొక్క మే 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వరుసగా రోజుకి 50,000 పైగా అయితే భక్తులు తలనీలాలు సమర్పించారు అనేసి టీటీడీ అఫీషియల్ గా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక భక్తులు సమర్పించిన యొక్క తలనీలాలను కూడా నిరంతరంగా వాటిని సేకరించి టీటీడీ వాటిని అయితే భద్రపరుస్తూ వాటి కోసం అయితే మాత్రం ఏటా ఒక టెండర్ కూడా పిలిపించి వాటిని సేల్ చేయడానికి కూడా చూస్తూ ఉంటది. సో దీనికోసం అయితే భక్తులు ఇచ్చేటువంటి తలనీలాల కోసం అయితే ఇప్పటికే టీటీడీ అనేక ఏర్పాట్లు కూడా చేయడం, ఆ తలనీలాలు సమర్పించిన తర్వాత వారి కోసం అయితే వేడి నీటి సదుపాయం కానీ అక్కడ ఉండేటువంటి అంటే పనిచేసేటువంటి సిబ్బందితో వారి యొక్క ఎలా మెలగాలి అన్న దానిపైన కూడా టీటీడీ వారి కోసమైన ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఇక వాటి కోసం అయితే మాత్రం భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఒక కళ్యాణ కట్టుకి సంబంధించి అయితే మాత్రం సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ఇక ఆధ్యాత్మికంగా తృప్తినిచ్చేటువంటి అనుభూతిని అందించేలా భక్తులకి ఒక టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బందికి ఎలా మెలగాలి ఏంటి అన్న దానిపైన కూడా టీటీడీ అయితే అనేక ఏర్పాట్లు కూడా చేస్తా వచ్చింది. ఇక ఈ ఏడాది చూసుకుంటే మాత్రం మే 27 నుంచి మే 27 వరకే 12.43 లక్షల మంది భక్తులైతే స్వామివారికి అయితే తలనీలాలు అయితే సమర్పించారు. గతంలో చూసుకుంటే 2024 చూసుకుంటే 10,65,000 మంది భక్తులైతే తలనీలాలు సమర్పించినట్టుగా కూడా ఉంది. ఇక 2025 చూసుకుంటే 18 లక్షలు అయితే తలనీలాలు సమర్పించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక తాజాగా ఈ సంవత్సరం 2026 అయితే మాత్రం 12.43 లక్షల మంది అంటే 2024 నుంచి 24 నుంచి చూసుకుంటే 2026 అయితే మాత్రం దీనికి హైయెస్ట్ రికార్డు కూడా సాధించిందనేసి అయితే చెప్తారు. మరోవైపు మే 23 ఒక్క రోజునే 57,580 మంది తలనీలాలు అయితే సమర్పించడం ఇది ఒక రికార్డుగా కూడా ఉంది. ప్రస్తుతం టీటీడీలో అయితే 883 మంది పురుషులు, 269 మంది మహిళా
బేరర్స్ తో పాటుగా భక్తులకి నాన్ స్టాప్ గా అయితే సేవలు కూడా అందిస్తా ఉంది. దీనికోసం మరికొంతమందిని కూడా దీనికోసం రిక్వెస్ట్ చేసుకునే విధంగా టీటీడీ కూడా ఆలోచనలు అయితే చేస్తా ఉన్నాయి. ఒక కళ్యాణ కట్టకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే గతం ఏడాదితో పోల్చుకుంటే కూడా ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు భక్తుల కోసం తీసుకురావడం, ఆ ఒక తలనీలాల్ని అంటే వాళ్ళు సమర్పించేటువంటి తలనీలాల్లో కూడా స్వామివారికి అంటే తమ కోరికలు తీర్చుకొని మొక్కులు తీర్చుకోవడానికి వచ్చినటువంటి వారిని ఆ ఒక తలనీలాలో కూడా భద్రపరుస్తూ వాటి నుంచి కూడా టీటీడీకి చాలా ఆదాయం కూడా చేకూరుస్తా ఉంది. వీటన్నిటినీ చేసుకున్న తర్వాత ఆ ఒక క్వాంటిటీకి కూడా సంబంధించి కొన్ని సంవత్సరంకి ఒకసారిగా వాటిని టెండర్ లో కూడా పిలిపించి ఆ ఒక తలనీలాల్లో కూడా వేలం వేయడం కూడా జరుగుతూ ఉంటది. ప్రస్తుతానికి టీటీడీలో చూసుకుంటే గతంలో చూసుకున్నటువంటి వాటికంటే కూడా ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు తీసుకురావడం, అక్కడ పనిచేసేటువంటి మహిళా ఉద్యోగులు కావచ్చు, పురుషులు ఉద్యోగులను కూడా ఇంకా పెంచుకుంటూ కళ్యాణ కట్టలు మరికొన్ని ఏర్పాటు చేయడం, అంటే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి గెస్ట్ హౌస్ల దగ్గర కూడా అక్కడ కూడా మినీ కళ్యాణ కట్టలు కూడా ఏర్పాటు చేసి భక్తులకి సౌకర్యాలు పెంచాలనేసి దిశగా టీటీడీ అయితే చేస్తా ఉంది. ఇక ఈ సంవత్సరం చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింతగా పెరిగిన నేపథ్యంలో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ తలనీలాలు సమర్పించే దగ్గర అనేక ఏర్పాట్లు కూడా చేయడం, వారికి వేడి నీటి సదుపాయం చేయడం, గుండు కొట్టుకున్న తర్వాత అంటే తలనీలాలు సమర్పించిన తర్వాత గుండు కొట్టుకుంటే వాళ్ళకి చనువుగా ఉండేటివి ఒక గంధపు బిళ్ళలు కూడా వాళ్ళు సర్వ్ చేయడం, మరి ఒకరికి యూజ్ చేసినటువంటి బ్లేడ్ ను మరొకరికి యూజ్ చేయకుండా ఉండేందుకు టోకన్ పద్ధతిలో కూడా వాటిని మెరుగైన పద్ధతిలో కూడా ఇప్పటి వరకు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఆ ఒక టోకన్స్ కి సంబంధించినటువంటి సిస్టమ్ ను కూడా మెరుగైన ఏర్పాట్లు చేయడంలో టీటీడీ వాటి కోసం అయితే మాత్రం ఒక టోకన్ సిస్టమ్ తీసుకురావడం అనేది అయితే జరుగుతా ఉంది. సో దీంతో అయితే తిరుమలకి చూసుకుంటే శ్రీవారి దర్శనానికే కాకుండా తలనీలాలు ఇవ్వడంలో కూడా ఒక రికార్డ్ అయితే సృష్టించింది అనేసి అయితే చెప్పొచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉండేటువంటి తిరుమలకి అయితే నిత్యం వేలాది మంది భక్తులు అయితే వస్తా ఉంటారు. దాంట్లో ఎక్కువ శ్రీవారి దర్శనానికి వెళ్తే సగానికి పైగా తలనీలాలు సమర్పించడం కోసం అయితే వస్తా ఉంటారు. సో దీనికోసం కళ్యాణ కట్టకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం, భక్తులతో ఎలా మెలగాలని ఒక శ్రీవారి సేవకులతో కూడా ఒక ట్రైనింగ్ ఇప్పించడం, ఇవంతా కూడా టీటీడీ దగ్గరుండి తీసుకునేటువంటి ప్రక్రియగా సాగుతా ఉంది. ఇక ఈ మే నెలకు మాత్రమే 12 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించడం అనేది టీటీడీ ఒక రికార్డ్ గా కూడా అఫీషియల్ గా కూడా చెప్పినటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజుల్లో దీన్ని మరింత పటిష్టం చేసి వారి కోసం మెరుగైన సౌకర్యాలు కూడా తీసుకొని వచ్చి స్వామివారి దర్శనానితో పాటుగా తలనీలాలు సమర్పించేటువంటి భక్తులకు అందరికీ కూడా వాళ్ళ సౌకర్యార్థం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామనేసి అదనపు ఈవో కూడా తెలిపినటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో నెలకొంది. రత్న. ఓకే, థ్యాంక్ యూ నరేష్.